భారత్, బ్రెజిల్, చైనా పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 500% టారిఫ్ విధించేందుకు సిద్ధమవుతున్నాడండి. త్వరలోనే సెనెట్ లో బిల్ ప్రవేశపెడుతున్నాడు. ఈ బిల్లు పేరు వచ్చేసి రష్యన్ శాంక్షన్ బిల్ అండి. ఈ బిల్ ముఖ్య ఉద్దేశం రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలండి. రష్యా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కారణం ముడి చమురు, యురేనియం అండి. ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కసారి మనం యురేనియం పైన విశ్లేషణ చేద్దాం. రష్యాలో యురేనియం వచ్చేసి 24% అండి. హాలుకు సంబంధించినటువంటి ఎన్రిచ్ యురేనియం ను రోస్తమ్ అనే రష్యా కంపెనీ ఉత్పత్తి చేస్తుందండి. ఈ రోస్తమ్ కంపెనీ రష్యాకు యుక్రెయిన్ కు యుద్ధం జరిగినప్పుడు రష్యాకు ఆర్థిక సహాయం అందించిందండి. ఈ రోస్తమ్ కంపెనీకి మేజర్ వాటా అమెరికా నుంచి వస్తుందండి. అమెరికా వాళ్ళు విద్యుత్ కోసము, సబ్మెరైన్ షిప్పింగ్ల కోసం రష్యాకు సంబంధించిన యురేనియం వాడుతున్నారండి. రష్యాకు అదే విధంగా అమెరికాకు మధ్య యురేనియం ఒప్పందం 2028 వరకు కొనసాగుతుందండి. అందుకే అమెరికా తన దగ్గర రష్యా కంటే ఎక్కువగా ఉందండి యురేనియం నిల్వలు 26%, $900 మిలియన్ ఖర్చు పెడుతుందండి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల కోసం. ఇప్పుడు అమెరికా ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే ముడి చమురు కానీ యురేనియం కానీ మేము సప్లై చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా రష్యా నుంచి తీసుకోవద్దని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కాన్సెప్ట్ అండి. మొత్తం మీద రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడానికే ఈ బిల్లును తెర మీదకి తీసుకువస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్.